హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు భద్రాచలం బుకింగ్ అయితే వచ్చానండి. నేను ఎప్పటికైనా చాలా రియర్గా వస్తూ ఉంటాను టెంపుల్కి, ఎందుకంటే మనకు దగ్గర కాబట్టి చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, బస్సుకి వచ్చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి బుకింగ్ అయితే వచ్చానండి. పార్కింగ్ ఫీజు తీసుకున్నా. పార్కింగ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అంట. మొన్న టెండర్లు మారినాయి అని చెప్పారు. 50 రూపీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే టెండర్లు మారినాయి, ఇప్పుడు 100 రూపీస్ తీసుకుంటున్నాం అన్నారు. లేదండి అని కొంచెం ఆర్గ్యూ చేస్తే ఈసారికి అయితే ఇలా తీసుకున్నామని 50, నెక్స్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు తీసుకో 100 అన్నారు. 7 సీటింగ్ వెహికల్ ఏదైనా సరే 100 రూపీసే తీసుకుంటారంట. ఇక మనం ఆర్గ్యూ చేసిన వేస్ట్. ఫ్రెండ్స్ నేనైతే కాలువ అవతలోటికి వెళ్తానండి. మనకి అక్కడ గోదావరి ఉంటుంది, నెక్స్ట్ స్థానాలు కట్టాలా ఎంటర్ కదండి అవతల సైడే. మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసా, కొంచెం లాస్ట్కి తీసుకొచ్చా. భద్రాచలం మాదే అయినా చాలా కొత్తగా ఉంది నాకు రాక ఇక్కడికి భద్రాచలం. ఇక్కడ గుండ్లు అవి చేయించుకుంటారు కదా, క్యాష్ కాన్ అని అంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి భద్రాచలం దగ్గర వాటర్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. పర్ణశాల దగ్గర అయితే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ బోటింగ్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ మన టూరింగ్ ప్లేస్ పర్ణశాలే. ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల అసలు ఏమి ఓపెన్ చేయలేదు షాపులు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనం గుడికాడికి వెళ్తాం. అది కూడా బాగా హైట్లో ఉంటుంది. మనం ఉన్న కాడ వెహికల్ పార్కింగ్, ఇటు నుంచి వెహికల్ పార్కింగ్, 2 వెహికల్ పార్కింగ్లు ఉంటాయి. ఇక్కడ స్పేస్ కూడా బాగానే ఉంటుందండి పార్కింగ్కి. ఇది టెంపుల్. అట్లా పైకి వెళ్ళిపోవాలి స్టెప్స్ మీద నుంచి. ఇటు సైడ్ అయితే షాప్స్ అన్ని ఓపెన్ చేశారు, కానీ అటు సైడ్ అయితే ఓపెన్ చేయలేదు ఏమి. ఇంకా ఫుల్ పార్కింగ్. ఇంత మార్నింగ్ షాప్లో తీయలేదు, కానీ వెహికల్స్ అయితే ఫుల్గా వచ్చినాయి. ఇది ద్వారం ఏదో అంటారు కదండి, మనకు అంత ఎక్స్ప్లెనేషన్ చేసే అంత అవగాహన లేదు. టెంపుల్ అయితే చూడండి ఎంత పైకి ఉందో. ఈ కాంప్లెక్స్ కనబడుతుంది కదండి, ఇక్కడ వచ్చేసి నిత్యాన్నదానం. ఇది లోన్ అయితే భోజనాలు పెడతా ఉంటారు. ఫ్రెండ్స్ మనలో అయితే స్నానాలు చేశారు కదా, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కించుకొని వాళ్ళని ఇక్కడ పార్కింగ్ ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకొస్తే పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. మరి దర్శనం ఎంత టైం పడుతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఎటు చూసుకున్న షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ భద్రాచలం రాములవారి టెంపుల్ దగ్గర షాపులు అయితే బాగుంటాయి. ఇప్పుడే జస్ట్ పర్ణశాల అయితే రీచ్ అయిపోయాం. భద్రాచలం చూసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి పర్ణశాల వెళ్ళాలని చెప్పారు. సరే కదా అని అక్కడ నుంచి ఇక్కడికి 35 కిలోమీటర్స్ అయింది. పర్ణశాల తీసుకొచ్చాం. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం. పార్కింగ్ అయితే ఫుల్ ఉంది, వాటర్ కూడా ఉంది. అక్కడ బోటింగ్ జరుగుతుంది. బోటింగ్ అయితే మనం వీడియో చేద్దాం. లోన టెంపుల్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళలేము. బోట్లన్నీ కూడా ఇవన్నీ టూరింగ్ బోట్లు కావనుకుంటా. కొన్ని అయితే ఫిష్ హంటింగ్ బోట్లు ఉన్నాయి, ఎందుకంటే అందులో నెట్లు ఉన్నాయి. ఇవి కొన్ని అయితే వెళ్తున్నాయి. బోట్కి వచ్చేసి నాకు తెలిసి ఒక 10 మంది వెళ్తారు అనుకుంటా. చిన్న చిన్న బోట్లు ఇవన్నీ. ఇక్కడ చూడండి చిన్నవి. ఇక్కడ బోటింగ్ అది వెయిటింగ్ కోసం చిన్న టెంట్ కూడా వేసినట్టున్నారు బరకంతో. ఇవి వచ్చేసి ఉప్పు పువ్వులు. ఇవి పర్ణశాలలో మోస్ట్ ఫేమస్ అండి, చాలా వరకు అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవి ఇవ్వని సరే కొనకుండా అయితే వెళ్ళరు. ఇది వచ్చేసి పర్ణశాలలోకి ద్వారం అండి. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళాలి. చూడటానికి అయితే పర్ణశాలలో చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అయితే మనం కొన్నే చూపించాం.